హలో. సో ఈరోజు మనం 10th క్లాస్ కోఆర్డినేట్ జామెట్రీ ఫస్ట్ ఎక్సర్సైజ్లో 7th ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో ఇదొక ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో మీరు కనుక ప్రాబ్లం చదివినట్లయితే ఫైండ్ ద పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మీ అందరికీ తెలుసు x, y అని తీసుకోవాలి. పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటి? కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఎక్స్ వాల్యూ, వై వాల్యూ. సో ఈ రెండు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడమే పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఇప్పుడు మనం ఆ పాయింట్ కనుక్కోమని అడుగుతున్నారు. అది ఎలా ఉండాలి? ఒక కండిషన్ ఇచ్చారమ్మా. ఆన్ ది ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి అండ్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ దీస్ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి, ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి. 2 కండిషన్స్ ఆర్ గివెన్. మరి ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఎక్స్, 0 ఫామ్లో ఉంటుంది. వై వాల్యూ ఎప్పుడు కూడా 0 ఉంటుంది ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి అంటే. సో కాబట్టి మనం కనుక్కోవాల్సిన పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ x, 0. అయితే ఆ పాయింట్ వచ్చేసి విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ దీస్ 2 పాయింట్స్ అన్నాడు. అంటే ఈ 2 పాయింట్స్కి ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది. చాలామంది మిడ్ పాయింట్ కనుక్కోవాలేమో అని అనుకుంటా ఉంటారమ్మా. కాదు, ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ఇదిగోండి డయాగ్రామ్ కనుక మీరు నోటీస్ చేసినట్లయితే పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి అండ్ ఇచ్చిన 2 పాయింట్స్కి ఈ పాయింట్ నుంచి సేమ్ డిస్టెన్స్ ఉండాలి. అంటే పి నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో పి నుంచి బికి కూడా సేమ్ డిస్టెన్స్ అని ఇచ్చారు. అంతే తప్పించి ఏబికి మిడ్ పాయింట్ కనుక్కోకూడదు. సో ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి అండ్ ఇక్కడ పాయింట్కి సేమ్ డిస్టెన్స్ ఉండాలి. నేను ఈ పింక్ కలర్తో డ్రా చేశాను చూడండి. అంటే పి నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉండాలో పి నుంచి బికి కూడా అంతే డిస్టెన్స్ ఉండాలి. సో ఫస్ట్ ఈ స్టెప్ కంపల్సరీ అమ్మ. ఇది కొంచెం మీకు ఏంటి ఇంత రాయాలా అని అనిపిస్తుంది, కానీ ఇది రాసినందుకు ముందు మార్క్స్ పడిపోతాయి మనకి. లెట్ ద పాయింట్, లెట్ అంటే తీసుకోవడం అమ్మ, which is equidistance from these 2 points and lie on x-axis is px, 0. అంటే x-axis మీద ఉన్న పాయింట్ x, 0 అని తీసుకున్నా, ఇచ్చిన 2 పాయింట్స్కి కూడా ఈక్వల్ డిస్టెన్స్గా ఉండే పాయింట్ అని తీసుకున్నా. అండ్ ఇక్కడ పాయింట్ ఏ, ఇక్కడ పాయింట్ బి అని తీసుకున్నా ఇచ్చిన పాయింట్స్ని. నౌ మనకి ఏమి ఇచ్చారు? పి నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉందో పి నుంచి బికి అంతే డిస్టెన్స్ ఉంటుంది అని చెప్పారు. సో పిఏ ఈక్వల్ టు పిబి. మరి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి పికి ఏకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఇలా వస్తుందమ్మా. అండ్ పికి బికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఇలా వస్తుంది. సో మీకు చెప్పాను నేను ఆల్రెడీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం. దీన్ని x1 y1 అనుకోండి, దీన్ని x2 y2 అనుకోండి. ఇప్పుడు మీరు x2 మైనస్ x1 అంటే -2 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది x1 y1, ఇది x2 y2 అని తీసుకోండి. 2 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ -5 మైనస్ 0 హోల్ స్క్వేర్. సో డిస్టెన్స్ ఫార్ములాలో అప్లై చేసాం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు రెగ్యులర్గా చేసే తప్పు ఏంటి అంటే ఇక్కడ చూసి మీ ఇష్టం వచ్చినట్టు చేసేస్తూ ఉంటారు. అమ్మా మనకి a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది, లేదా a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది, కానీ మైనస్ ఏ మైనస్ బి ఫార్ములా లేదు. అంటే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అన్నా ఉండాలి, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అన్నా ఉండాలి. మీరు డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేసి ప్రాబ్లం కనుక్కుంటా ఉంటారు. అలా చేయకండి. ఇక్కడ చూడండి నేను ఏం చేశాను. -2 మైనస్ ఎక్స్ ఏమైంది? +2 ప్లస్ ఎక్స్ అయింది. ఎందుకు అయింది? వెరీ సింపుల్. హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకున్నాం. ఇప్పుడు హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు మీరు వీటి వాల్యూస్ మార్చిన -2 -3 హోల్ స్క్వేర్ అన్నా
లేదా +2 +3 హోల్ స్క్వేర్ అన్నా ఈ రెండిటికి సేమ్ ఆన్సర్ వస్తుంది. -2 -3 -5 -5 హోల్ స్క్వేర్ 25 +2 +3 +5 హోల్ స్క్వేర్ +25 2 కేసెస్లోనూ ఒకే ఆన్సర్ వస్తుంది. సో -2 -3 రెండిటికి సైన్లు మార్చేశాను. +2 +x. బీ కేర్ఫుల్ అమ్మ. ఎక్కువ మంది మిస్టేక్ చేసేది ఇక్కడే. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు మాత్రమే, మీరు ఎప్పుడు పడితే అప్పుడు సైన్లు మార్చొద్దు. హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు మాత్రమే మీరు రెండిటికి సైన్లు మార్చాలి, ఒక్కదానికి కాదమ్మా. -2 -3 రెండిటికి సైన్లు మార్చండి. ఇది చాలా యూస్ఫుల్, గుర్తుపెట్టుకోండి. సో 2 + x హోల్ స్క్వేర్ ప్లస్ 9 - 0 ఉంటే 9 హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ 2 + x హోల్ స్క్వేర్ ఫార్ములా, a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే a స్క్వేర్ అంటే 4 ప్లస్ b స్క్వేర్ అంటే x స్క్వేర్ అండ్ 2ని xని 2తో మల్టిప్లై చేస్తే 4x 2ab టర్మ్ ఉంటుంది కదా, దాన్ని ప్లస్ 9 స్క్వేర్ 81. ఇక్కడ కూడా అంతే, a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేశాను. -5 - 0 -5 హోల్ స్క్వేర్ అవుతుంది. సో దాని నుంచి సింప్లిఫై చేసి అన్ని ఒక ఆర్డర్లో రాశాను. నెక్స్ట్ స్టెప్ అటు వెళ్ళేటప్పటికి రూట్లు ఎగిరిపోయినాయి, మాయమైపోయినాయి. ఎందుకంటే రెండు నంబర్స్ ఈక్వల్ అయితే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇక్కడ రాసుకోండి అమ్మా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా స్క్వేరింగ్ చేస్తే వాల్యూ ఏమీ మారదు. సో రెండు వైపులా స్క్వేర్ చేస్తే ఈ రూటు క్యాన్సిల్ అయిపోతాయి. సో రూట్లు లేకుండా వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఈక్వల్ టు ఉన్నప్పుడు LHS వైపు RHS వైపు సేమ్ నంబర్స్ క్యాన్సిల్ అవుతాయి అమ్మ. అంటే ఇక్కడ +x² ఉంది, ఇక్కడ +x² ఉంది. దాన్ని మీరు ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే -x² అవుతుంది. +x² -x² క్యాన్సిల్. సో ఇంత చేయకుండా ఈక్వల్ టుకి LHS వైపు RHS వైపు ఒకే వాల్యూస్ ఉన్నప్పుడు యూ కెన్ క్యాన్సిల్ దెమ్ డైరెక్ట్లీ. సో ఇక్కడ +x² ఇక్కడ +x² క్యాన్సిల్. గుర్తుపెట్టుకోండి, +x² మధ్యలో ఈక్వల్ టు ఉన్నప్పుడే క్యాన్సిల్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక x² క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఈ -4x ఇటువైపు తీసుకొస్తే +4x అవుతుంది. +85 ఇటువైపు తీసుకెళ్తే -85 అవుతుంది. సో +4x +8x and 29 - 85 is -56 amma, be careful. Now x is equal to -56/8 అవుతుంది, -8 అవదమ్మా. సో 8ని 7 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే -7 వస్తుంది. సో మనకి కావాల్సిన పాయింట్ P -7, 0. ఓకేనమ్మా, అర్థమైందా?